ఈ ఏడాది 6థ్, 7థ్, 8థ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ మారాయి. మరి ఈ న్యూ టెక్స్ట్ బుక్స్‌లో ఏ చాప్టర్స్‌ని ఇంక్లూడ్ చేశారు? మరి ఏ చాప్టర్స్‌ని డిలీట్ చేశాడు? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్! గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు గోవింద్ సార్స్ మ్యాథ్స్ క్లాస్ అండ్ కేజీ మ్యాథ్స్ లైట్ హౌస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 6థ్ క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఓల్డ్, న్యూ టెక్స్ట్ బుక్స్‌ని కంపేర్ చేద్దాం. ఏది బెటర్‌గా ఉంది, ఏ విషయంలో బెటర్‌గా ఉంది అనే విషయం డిస్కస్ చేద్దాం. ఈ డిస్కషన్‌లో భాగంగా మొదట ఓల్డ్ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు 6థ్ క్లాస్‌లో న్యూ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో 12 చాప్టర్స్ ఉంటే, న్యూ టెక్స్ట్ బుక్‌లో 10 చాప్టర్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 ఓల్డ్, న్యూ చాప్టర్స్‌ని సైడ్ బై సైడ్ చూద్దాం. ఇక డిలీటెడ్ చాప్టర్స్ విషయానికొస్తే 6థ్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి నోయింగ్ అవర్ నంబర్స్, ఆల్జిబ్రా, రేషియో అండ్ ప్రపోర్షన్స్, ఈ 3 చాప్టర్స్‌ని డిలీట్ చేయడం జరిగింది. నోయింగ్ అవర్ నంబర్స్ అనే చాప్టర్‌ని 6థ్ క్లాస్‌లో డిలీట్ చేసేసి, దానిలో ఉన్న ప్రధాన కాన్సెప్ట్‌లని తీసుకొని 7థ్ క్లాస్ కొత్త మ్యాథ్స్ టెక్స్ట్ బుక్‌లో లార్జ్ నంబర్స్ అరౌండ్ అస్ అనే పేరుతో సెమిస్టర్ 1లో ఫస్ట్ చాప్టర్‌గా ఇవ్వడం జరిగింది. 6థ్ క్లాస్‌లో ఆల్జిబ్రాని తీసేసి దాన్ని 7థ్ క్లాస్ కొత్త టెక్స్ట్ బుక్‌లో ఎక్స్‌ప్రెషన్స్ బై యూజింగ్ లెటర్స్ అండ్ నంబర్స్ పేరుతో ఫోర్త్ చాప్టర్‌గా సెమిస్టర్ 1లో యాడ్ చేయడం జరిగింది. ఇక రేషియో అండ్ ప్రపోర్షన్ చాప్టర్‌ని 6థ్ క్లాస్‌లో తీసేసి 8థ్ క్లాస్‌లో యాడ్ చేయడం జరిగింది. సెమిస్టర్ 1లో 7థ్ చాప్టర్ గాను, సెమిస్టర్ 2లో 10థ్ చాప్టర్ గాను యాడ్ చేయడం జరిగింది. సో, ప్రపోర్షనల్ రీజనింగ్ 1, ప్రపోర్షనల్ రీజనింగ్ 2 అనే పేర్లతో వీటిని 8థ్ క్లాస్‌లో యాడ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాత టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్స్‌లో కాన్సెప్టు అదే, చాప్టర్ నేము అదే. ఈ 2 ఒకేలా ఉన్నవి ఏంటి? అలాగే కాన్సెప్ట్ అదే అయ్యుండి, చాప్టర్ నేమ్ మారినవి ఏమున్నాయి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఓల్డ్ టెక్స్ట్ బుక్, న్యూ టెక్స్ట్ బుక్స్‌ని కంపేర్ చేసేటప్పుడు చాప్టర్ వైస్‌గా ఏ చాప్టర్‌లో ఎన్ని ఎక్సర్‌సైజెస్ ఉన్నాయో చూద్దాం. ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో సెమిస్టర్ 1లో 6 చాప్టర్స్ ఉన్నాయి. సో, 6 చాప్టర్స్‌లోనూ టోటల్ ఎక్సర్‌సైజెస్ 24 ఉన్నాయి. మన న్యూ టెక్స్ట్ బుక్‌లో చూసినట్లయితే 5 చాప్టర్సే ఉన్నప్పటికీ టోటల్ ఎక్సర్‌సైజెస్ 32 ఉన్నాయి. అంటే పాత దాంతో పోలిస్తే కొత్త దాంట్లోనే ఎక్సర్‌సైజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో నాలెడ్జ్ బేస్డ్, అండర్‌స్టాండింగ్ బేస్డ్ క్వెషన్స్ ఎక్కువుండేవి. అప్లికేషన్ టైప్ క్వెషన్స్ తక్కువుండేవి. అందువల్ల కాన్సెప్ట్‌ని టీచ్ చేయడం గానీ, లేదా ఎక్సర్‌సైజ్‌లో ప్రాబ్లమ్స్‌ని స్టూడెంట్స్‌తో చేయించడం గానీ ఈజీ అయ్యేది. మరి కొత్త టెక్స్ట్ బుక్ విషయానికొచ్చినట్లయితే నంబర్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రతి ఎక్సర్‌సైజ్‌లో కూడా నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఎక్కువగా ఇచ్చాడు. మరి ఆ క్వెషన్స్ కూడా అప్లికేషన్ టైప్ క్వెషన్స్ ఎక్కువగా ఇచ్చాడు. మరి ఇలాంటి సందర్భంలో పిల్లలకు టీచ్ చేయడం, అలాగే పిల్లలతో ఎక్సర్‌సైజ్‌లో ప్రాబ్లమ్స్‌ని చేయించడం టీచర్స్‌కి కష్టంగానే ఉంటుంది. చేయడం స్టూడెంట్స్‌కి కూడా కష్టంగానే ఉంటుంది. మరి వీటిని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయాలంటే టీచరు, స్టూడెంట్ ఇద్దరూ యాక్టివ్‌గా ఉండాలి. తగినంత సమయం ఉండాలి. ఈ కొత్త టెక్స్ట్ బుక్‌లో ఉన్నటువంటి మరొక స్పెషాలిటీ ఏంటంటే, చాప్టర్ చివరని చాప్టర్ మాస్టరీ అని చెప్పేసి ఆల్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని ఇచ్చాడు. సో, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకాడమిక్‌గానే కాదు, కాంపిటీటివ్ పరంగా కూడా చాలా హెల్ప్ అవుతుంది. మరి ఓల్డ్ టెక్స్ట్ బుక్‌లో కూడా ఎక్కువ డిస్క్రిప్టివ్ క్వెషన్స్ ఎక్కువ ఇచ్చేవాడు. సో, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనే క్వెషన్స్ చాలా తక్కువుండేవి. కానీ ఇప్పుడు అన్ని రకాల ఆల్ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని ఇస్తూ ఒక సమ్మరీలా ఇస్తున్నాడు. ఇది చాలా బావుంది. ఆ ఆల్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.
స్టూడెంట్‌కి ఒక కాన్సెప్ట్ నేర్పిన తర్వాత రియల్ లైఫ్‌లో ఎదురైనటువంటి ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడంలో భాగంగా తను నేర్చుకున్నటువంటి నాలెడ్జ్‌ని, స్కిల్స్‌ని అప్లై చేస్తూ ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే కాంపిటెన్సీస్‌ని ఇంప్రూవ్ చేయడమే ఈ న్యూ టెక్స్ట్ బుక్ డిజైన్ యొక్క ప్రధాన లక్ష్యం. అందువల్ల ఈ న్యూ టెక్స్ట్ బుక్‌లో క్వెషన్స్ అన్నీ కూడా కాంపిటెన్సీ బేస్డే ఉంటాయి. కంటెంట్ బేస్డ్ ఉండవు. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. కంటెంట్ బేస్డ్ క్వెషన్ దగ్గరికొచ్చినట్లయితే స్టూడెంట్ ఫ్యాక్టర్స్ అనేటటువంటి కాన్సెప్ట్‌ని ఉపయోగించి 24 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ రాస్తాడు. మరిక్కడ కాంపిటెన్సీ బేస్డ్ క్వెషన్‌కొచ్చినట్లయితే ఇక్కడ స్టూడెంట్‌కి ఖచ్చితంగా ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్ తెలిసుండాలి. అలాగే ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ అనే కాన్సెప్ట్ తెలిసుండాలి. తెలిసి ఈ ఫ్యాక్టర్స్ అనే కాన్సెప్ట్‌ని దీనికి అప్లై చేసి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలిగి ఉండాలి. అంటే అప్లికేషన్ ఓరియంటేషన్‌లో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి.